తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహించిన కామన్ డైట్ మెనూ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా ఐపీఎస్ పాల్గొన్నారు. ఫలక్నుమా ఫరూక్ నగర్లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ సంస్థలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం సమతుల్య పోషకాహారాన్ని కొనసాగించేందుకు ఏకరీతి ఆహార ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా డీసీపీ స్నేహ మెహ్రా ఐపీఎస్ విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను గురించి తెలిపారు. అదేవిధంగా పాఠశాల వంటశాలల్లో అనుసరించాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు మరియు భద్రతా చర్యలపై చర్చించారు. పిల్లల ఆరోగ్యం మరియు పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని తల్లిదండ్రులు ప్రశంసించారు. Students, all of you. Hello, students at the back, intermediate. Come here. అది కూడా కొద్ది కింది తీసుకోండి. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. Hyderabad and all the dignitaries. Let's give a big hand to our madam, our chief guest, Sneha Mishra garu, DCP madam. Ma'am, I welcome you, ma'am. Dangerous stage of the patient when it lose the weight when it comes to problem identification. First of all, that's a basic major issue. What's that? Which class students are this? 9th and 10th. 8 also. School children. ఇక్కడే ఉంది బాడీ సెట్ పొజిషన్ ఆఫ్ రెస్ట్ ఏదో మూమెంట్ ఇన్ ద బాడీ ఇదే ఇదే స్పేస్ ఇఫ్ ఇట్ ఇస్ దిస్ ఇస్ డిస్ప్లేస్మెంట్ migraine or blood pressure, etc. Good morning, ma'am. My name is Lakshmi. I am an MD. The end of the problem is the traffic signals show display and images for sound pollution. When people blow horns simultaneously, the causes of sound pollution. Say something more. What did you say?
అందరికీ నమస్కారం. సో ఇక్కడ వచ్చి ఎంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ చూసి నాకు చాలా సంతోషం వచ్చింది. ఫస్ట్ ఎంట్రీ చేసినప్పుడు when I entered, girl students in a disciplined manner, they did march past in drums. So బాగా ఇది డిసిప్లిన్ inculcate చేశారు. Your school has given you a lot of discipline in terms of how students should conduct themselves. లోపల వచ్చినప్పుడు క్లాస్ రూమ్స్లో వాళ్ళు సైన్స్ అండ్ మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ చూపించారు. దాంట్లో బాగా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ వాళ్ళు చెప్తున్నారు. ద స్టూడెంట్స్ ఆఫ్ 9th and 10th class have such interesting ideas which even when I was in my school did not have that much of imagination. I think they're very innovative. ఒక స్టూడెంట్ she has devised a method where ప్రతిసారి సపోజ్ పేషెంట్స్ హాస్పిటల్లో సెలైన్ డ్రిప్ ఇస్తే ఆ సెలైన్ డ్రిప్ బాటిల్ ఒకసారి ఎంటీ అయినప్పుడు ఫినిష్ అయినప్పుడు రివర్స్ ఫ్లో అవుతుంది, నర్సెస్ మర్చిపోతాయి. దిస్ ఇస్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ బట్ నాట్ ఐడెంటిఫైడ్. ఈవెన్ నేను కూడా ఒకసారి కోవిడ్ టైంలో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎంత స్వెల్లింగ్ వచ్చింది నా ఒక చేతిలో. సో ఇమీడియట్లీ నెక్స్ట్ హ్యాండ్లో వాళ్ళు కెనోలా పెట్టేసి మళ్ళీ కనెక్ట్ చేశారు. కానీ దిస్ ఇస్ అ వెరీ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ అండ్ సో మెనీ పేషెంట్స్ వీ హ్యావ్ ఇన్ హాస్పిటల్ who are suffering with an issue, and ఆమె students they have identified this problem and ఒక solution కూడా ఐడెంటిఫై చేశారు. ప్రతిసారి బాటిల్ లైట్ అయితే ఎంటీ అయితే ఆ బీప్ వస్తుంది. సో ఆ బీప్ వస్తే నర్సెస్ ఇమీడియట్లీ ఎంతవరకు ఆలోచిస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్కూల్స్ నాట్ జస్ట్ టు ఇంపార్ట్ థియరిటికల్ ఎడ్యుకేషన్. మన టైంలో ఓకే వెలాసిటీ ఫార్ములా, మ్యాథ్స్ ఫార్ములా అండ్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఓన్లీ థియరిటికల్ చెప్తారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్కి థియరిటికల్ కాకుండా మాత్రమే ఈ ఇంపార్టెంట్ ఫీల్డ్ లెవెల్ అప్లికబిలిటీ ఎలా ఉంటుంది అండ్ హౌ దే కెన్ అప్లై దేర్ బేసిక్ ఎడ్యుకేషన్ టు ఫీల్డ్, అది కూడా వీక్లీ కూడా లాంచ్ చేయడం జరిగింది. కిచెన్లో అండ్ కుకింగ్ టైంలో ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా అరేంజ్మెంట్స్ ఉండాలి స్కూల్లో, అది కూడా మొత్తం ఒక బుక్లెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందరూ పిల్లలు కూడా అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేశారు. అండ్ ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు ఇన్షూర్ న్యూట్రిషియస్ గ్రోత్ ఆఫ్ ది స్కూల్ చిల్డ్రన్, ఈ ప్రోగ్రామ్ అందరూ వెల్కమ్ చేశారు. థ్యాంక్ యూ కూడా చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫలక్నుమాలో ఈ గవర్నమెంట్ యూనిఫామ్ డైట్ ప్లాన్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ డైట్ ఛార్జెస్ పెంచడం, ఇంకా కాస్మెటిక్